హలో గైస్, హాయ్. టైం అయితే 7 అవుతుంది. సో నేను ప్రయాగరాజ్లోనైతే రీచ్ అయినాను. సో కనిపిస్తుంది కదా వెనకాల లైటింగ్తో. సో అది వచ్చేసి మనకి వీళ్ళు ఉన్నారు కదా సాధువులు. సో వాళ్ళందరూ వచ్చేది అక్కడ అనమాట. సో ఇప్పుడుందేమో నేనుందేమో అరేలి ఘాట్ అంటాం కదా. సో అది అనమాట. ఇక్కడ నుంచి మనకి బోట్స్ ఉంటాయి ఎక్కడికి, త్రివేణి సంగంకి. సో కనిపిస్తుంది కదా మీకు, డే టైంలో అయితే మంచిగా కనిపిస్తుంది త్రివేణి సంగంకి. సో అందరూ క్రౌడ్ ఉంది, చాలా క్రౌడ్ ఉంది అనేసి అయితే రాలేదు. సో పబ్లిక్ అయితే ఇంతే. సో మీరు చూస్తున్నట్టు పబ్లిక్ అయితే ఇంతే మొత్తం మీద. సో నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. ఒకవేళ రేపు మార్నింగ్ పెరిగితే పెరగవచ్చు, ఎందుకంటే రేపు 3rd కాబట్టి రేపు పొద్దున పెరిగితే క్రౌడ్ పెరగవచ్చు, లేకపోతే లేదు. సో ప్రజెంట్ అయితే ఇక్కడంతా చాలా సైలెంట్గా ఉంది. సో క్రౌడ్ లేదు, ఏం లేదు, చాలా చక్కగా అన్నీ చేసుకోవచ్చు, అంత మంచిగా చేసుకోవచ్చు. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ 5 వరకు బోట్స్ అయితే రన్నింగ్ అవుతాయి అనేసి చెప్తున్నారు. బట్ మనల్ని నైట్ వరకు కూడా తీసుకెళ్తున్నారు. ఒక్కరికి పర్ హెడ్, అంటే పబ్లిక్ లేకుంటేనేమో ఒకరికి 500 వాళ్ళకి నచ్చినంత డిమాండ్ చేస్తున్నారు. ఇఫ్ క్రౌడ్ ఉంది అని అంటే ఒకరికి 400 రూపీస్ 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మన అరేలి ఘాట్ నుంచి త్రివేణి సంగంకి తీసుకెళ్ళి స్నానం చేయించి మళ్ళీ తీసుకొస్తారు. ఇఫ్ మనం ఇలా కాకుంటే మనం ఈ బ్రిడ్జ్ పార్ చేస్తాం కదా, అటు సైడ్ పార్ అయిపోయి అదే సాధువులు ఉంటారు కదా. సో ఆ లొకేషన్ నుంచి మనం ఇటు సైడ్ వచ్చినాం అనుకోండి, అంటే ఆ లొకేషన్ నుంచి బడే హనుమాన్ అనే టెంపుల్ ఉంటుంది కదా. సో అక్కడ నుంచి మనము త్రివేణి సంగంకి రావాలంటే ఆ నుంచి కూడా బోట్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో అక్కడ నుంచి అయినా కానీ సేమ్ అక్కడ నుంచి తీసుకెళ్తే అక్కడనే డ్రాప్ చేస్తారు, ఎక్కడ నుంచి పికప్ చేసుకుంటే అక్కడనే డ్రాప్ చేస్తారు అనమాట. సో ఇదైతే ప్రాసెస్ ఇక్కడ. సో ఇంకా నేనైతే ఇప్పుడు బ్రిడ్జ్ క్రాస్ చేయబోతున్నా. ఆ బ్రిడ్జ్ ఎట్లా క్రాస్ చేయాలి అని అంటే మనం వచ్చేసి అరేలి ఘాట్ దగ్గరికి వస్తాం. మనం ఫస్ట్ వెహికల్లో వచ్చినా కానీ ఎట్లా వచ్చినా కానీ అరేలి ఘాట్ దగ్గరికి వస్తాం. అరేలి ఘాట్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ రావాలి. మోర్ దెన్ 5 కిలోమీటర్స్ మనం నడిచామనుకోండి, నడిస్తే మనకి ఇక్కడ 24th బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. 24th ఘాట్ అంటాం అనమాట. దీన్ని ఘాట్ మొత్తం వచ్చేసి మొత్తాన్ని కొన్ని ఘాట్స్గా డివైడ్ చేసినారు. సో 24th ఘాట్. సో అక్కడ మనకి బ్రిడ్జెస్ వచ్చేసి 5 బ్రిడ్జెస్ అయితే మనకి ఆర్మీ వాళ్ళు అయితే చేసినారు. సో దాంట్లో నుంచి ఫస్ట్ బ్రిడ్జ్ అనమాట. సో ఆ బ్రిడ్జ్తో మనం అటు క్రాస్ చేసి మనం వెళ్ళేసి అక్కడ చూసేసి హనుమాన్ టెంపుల్ దగ్గర, బడే హనుమాన్ అనే టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ దగ్గర బోట్ ఎక్కేసి త్రివేణి సంగం వచ్చి స్నానం చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి హనుమాన్ దర్శనం చేసుకుంటాం రేపు మార్నింగ్. సో ఇప్పటి వరకు అయితే ఇది. నేను ఇప్పుడైతే ఆ బ్రిడ్జ్తోని నేను అటు క్రాస్ చేస్తున్నా. అండ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. సో అక్కడికి వెళ్తున్నా, ఆ వెహికల్స్ కూడా ఉంటాయని చెప్పినారు. బట్ వాళ్ళైతే టూ మచ్ డిమాండ్ చేస్తున్నారు. 1 km బ్రిడ్జ్ ఉంటుంది, మోర్ దెన్ 700 మీటర్స్ అయితే బ్రిడ్జ్ ఉంటుంది. దానికి వాళ్ళు వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బైక్కి. సో ఇక్కడ ఏదైనా కానీ మనకు ఒక 2 కిలోమీటర్స్ అంటేనేమో 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 1 కిలోమీటర్ అంటే 100, 4 కిలోమీటర్ అంటే 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు మ్యాక్స్ కొంచెం గట్టిగా తినేసి నడవడానికి అయితే ట్రై చేయండి. మీ ఓపికను బట్టి ఇక్కడనైతే నడవడానికి ట్రై చేయండి. వీడైతే ఏం లేదు, అంటే మీన్స్ లైక్ పబ్లిక్ అయితే ఏం లేదు. అండ్ పోలీసులు అంటారా మన సెక్యూరిటీ పరంగా, ఇది మీకు వెనకాల కనిపిస్తూ ఉంది కదా పోలీస్ వ్యాన్ అండ్ అంబులెన్స్లు. సో ఇప్పుడు వచ్చేది అయితే పోలీస్ వ్యాన్ అనమాట. సో ఇట్లాంటి పోలీస్ వ్యాన్ అంబులెన్స్లు అయితే అన్లిమిటెడ్, మనకు ఒక 20 మందిలో ఒక పోలీసు వాడు అయితే ఉంటాడు. సో ఇట్లనైతే దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో పుర్సత్తుగా రండి. అండ్ 5th వరకు కూడా ఇలాగే ఉంటుంది ఐ థింక్. ఎందుకు అని అంటే రేపు 3rd, రేపు ఒక పుష్కర ఉంది. సో 3rd అయిపోయింది అని అంటే ఈ భయంతోనే చాలా వరకు స్పెషల్ ట్రైన్స్ అయితే రద్దు చేయడం జరిగింది. సో అందుకోసం క్రౌడ్ కూడా కొంచెం తక్కువ ఉంది. సో మళ్ళీ ఇంకా మనకి 3rdకి ఇది అయిపోయింది. 5thకి మోదీ వస్తుండు. సో మోదీ వచ్చిండంటే దాని తర్వాత 5th తర్వాత నుంచి మనకైతే క్రౌడ్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ లోపలైనా రావడానికి ప్రయత్నించండి. మీరు వెహికల్లో వస్తే ఇట్లా వెహికల్ కానీ, బై రోడ్ కానీ, బై ట్రైన్ కానీ, ఎలాగైనా కానీ. సో నేను ఇంతకుముందు చూపించినట్టు షార్ట్ వీడియోస్లో చూడండి. సో క్రౌడ్ కూడా మన వెహికల్లను కూడా చాలా టోల్ ప్లాజా దగ్గర, అలాగే పోలీసులతో ఇబ్బంది అది ఇది ఏం లేదు. మంచిగా చాలా చక్కగా ఎక్కడి వరకు వచ్చిందంటే మోర్ దెన్ ఫస్ట్ పార్కింగ్ వరకు వచ్చింది. బట్ ఫస్ట్ పార్కింగ్ నుంచి మనం ఇక్కడ అరేలి ఘాట్ కాడికి రావాలి అని అంటే ఒక పర్ హెడ్ 200 రూపీస్ ఛార్జ్ అయితే చేసినారు ఆటోకి. సో ఆ నుంచి అట్లా చేసుకొని ఇక్కడికి వచ్చినాం. సో లెట్స్ సీ, బ్యాక్ సైడ్లో ఉంది. సో నేనైతే అక్కడికైతే వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. సో ఇదైతే వాచ్ చేయండి. నేను ఈరోజు మొత్తం అప్డేట్ ఇచ్చుకుంటూనే ఉంటా. రైట్ గైస్.